చట్టం ఉన్నోళ్లకు చుట్టమా అని ఈరోజు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మాస్లైన్ పార్టీ వాళ్ళు నిరసనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉండేది. బండి భగీరథని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, ఆయన పరారీలో ఉన్నాడని చెప్పి దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా సిగ్గుచేటు ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు నిరసనకు దిగారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతోటి. ఏం చెప్తారండి ఈ కేసులో ఒక సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆయన పరారీలో ఉన్నాడు, ఆ బండి సంజయ్కు కూడా తెలియదు ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నమ్ముతున్నారా మీరు నిజంగా? అసలు పోక్సో చట్టం ప్రకారము సిట్ వేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పోక్సో చట్టం అంటేనే మైనర్ అమ్మాయికి మీద అబ్యూజ్ చేసడం కానీ, అత్యాచారం చేయటం కానీ, లేకపోతే ఇంకే రకంగా ప్రవర్తించినా కానీ ఆ చట్టం ప్రకారము ఇమ్మీడియట్గా అరెస్టు చేసేటటువంటి చట్టం ఆ చట్టం. కానీ దానికి ఉన్నవాళ్ళు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి, మన హోం సహాయ మంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడబలుకొని ఈరోజు సిట్ ఏర్పాటు చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేటటువంటి విషయం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు దేశభక్తి అంటున్నారు, దైవభక్తి అంటున్నారు, రాముడు అంటున్నారు అని ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు మీ మీద ఆరోపణ వస్తే మీరు ఏం చేయాలా? చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పోలీస్ స్టేషన్లో మీరు లొంగిపోవాలా, కోర్టు దగ్గర లొంగిపోవాలా. కానీ అట్లా కాకుండా ఈరోజు పరారీలో ఉండి ఇట్లాంటి డ్రామాలు చేయడం అనేటువంటిది సహించేటటువంటి విషయం కాదనేది చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. నిజంగానే పరారీలో ఉన్నాడని నమ్ముతున్నారా మీరు? పరారీలో ఉండడం ఏంటంటే మెయిల్ ద్వారా వాళ్ళకు పోలీసులకు మెయిల్ పంపించాడు. ఏమని? నేను 2 రోజుల్లో వస్తానని. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం కదా. అంతేకాకుండా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ వేసావు, ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేసావు. అమ్మాయి మైనరా మేజరా? అమ్మాయి మైనరే కాదు మేజర్ అనేటువంటి పేరు మీద తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఇవన్నీ కూడా తప్పించుకునేటటువంటి వైఖరులే తప్ప చిత్తశుద్ధిగా తప్పు చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు అడ్మిట్ అయ్యారు, కమిట్ అయ్యారు, మేము 50,000 ఇచ్చాము, వాళ్ళు 5 కోట్లు అడిగారు అని ట్రాపు. అంటే అర్థం ఏమిటి? పోక్సోకు అడ్మిట్ అయినట్టే. అడ్మిట్ అయినప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్పకుండా అక్కడ ఏదైతే కేసు ఉందో దాని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నువ్వు కోర్టు దగ్గర లొంగాలి. లొంగిన తర్వాత ఈ విషయాలన్నీ కోర్టులో నిరూపణ అయిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈరోజు అరెస్ట్ కాకుండా ఈరోజు చట్టం మా చుట్టం అన్నట్టు నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకోవటం, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడం ఇది సహించేటటువంటి విషయం కాదనేది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను. అడవిలో దాక్కున్నటువంటి అన్నలను, అంటే దండకార్యంలో ఉన్నటువంటి అన్నలను కూడా వెతికి చంపుతున్నటువంటి సమాజం ఇది. అంత టెక్నాలజీ కలిగినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉన్నది. ఇక్కడ ఈయన మెయిల్స్ వాడుతున్నాడు, లెటర్లు పంపుతున్నాడు, లేఖలు రాస్తున్నాడు, ఇవన్నీ చేసినాక కూడా ఆయన దొరుకుతలేడు అని చెప్పి మన వ్యవస్థ చెప్తా ఉన్నది. ఎట్లా చూడొచ్చు అన్నది? ఇంకేముందంటే మీరే మాట్లాడుతున్నారు, చట్టం ఉన్న వాళ్ళ చుట్టం అనేటువంటిది. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అసెంబ్లీలో చట్టం అనేటువంటిది అందరికీ ఒకే రకంగా ఉంటుంది, బలిసిన వాడికి అయితే మరింత పకడ్బందీగా మేము అమలు చేస్తాము, వాళ్ళని శిక్షిస్తామని మాట్లాడిన మనిషి ఓపెన్గా 8వ తారీఖున అమ్మాయి కంప్లైంట్, వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తే ఈరోజు 15వ తారీఖు ఉన్నదండి. ఈ 8 రోజుల పాటు కూడా మీరు ఆయన దొరకట్లేదా? బండి సంజయ్ గారు కొడుకు మీకు దొరకట్లేదా? ఆయన ఫోన్ అందుబాటులో లేదా? ఇప్పుడు ఎవరైనా మామూలు వాళ్ళు కేసు పెడితే తల్లిని తీసుకుపోతారు, తండ్రిని తీసుకుపోతారు, అన్నం తీసుకుపోతారు, పోయి వారాల తరబడి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కిటికీలకు వాళ్ళ తాళ్ళు కట్టి కూర్చోబెడతారు. మరి ఇంత ఓపెన్గా పోక్సో బుక్ అయిన తర్వాత కూడా నువ్వు అరెస్ట్ చేయడానికి సిద్ధపడతలేవు అంటే చట్టం మా చుట్టమే, చట్టం మమ్మల్ని ఏమి చేయదు, రాజ్యాంగం మమ్మల్ని ఏమి చేయదు, మేము చెప్పడానికే పనికొస్తుంది అనేటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తుందని సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. ఇట్లే గన కొనసాగితే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడబలుకొని చేస్తున్నారు అనేటువంటిది కూడా మేము చెప్పాల్సి వస్తుంది అనేటువంటిది కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఫైనల్గా బండి సంజయ్ డైరెక్ట్ బాజప్తా బెదిరింపులకు దిగుతూ ఉన్నాడు. ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదు నా కొడుకు అని తేలితే మాత్రం అందరినీ, ఎవరి సంగతి ఒక్కొక్కరు ఇందులో మాట్లాడినటువంటి అందరి సంగతి చూసుకుంటా అని చెప్పి ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు బండి సంజయ్? ఈ బహిరంగ బెదిరింపులకు ఎవడు బెదిరే సమస్య లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? రామభక్తి మాట్లాడుతున్నావు, రాముడి పేరును తీసుకుంటా ఉన్నావు. రాముడి పేరును అందరూ దిక్కులు పిక్కటిల్లేలా జై శ్రీరామ్ అనడం అంటే అవతలి వాడు మనసు కరగాలి, వానికి దైవభక్తి ఆపాదించేటట్టుగా ప్రయత్నం చేయాలి. కానీ బండి సంజయ్ ఏం మాట్లాడతాడు? చెవులో రక్తాలు కారాలంటున్నాడు. అంటే భక్తిని నువ్వు భయాత్పాతానికి గురి చేస్తున్నావు. రాముని పేరు మీద ఈరోజు రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది సూడో భక్తి. నిజమైన భక్తి మాకున్నది, నిజమైనటువంటి దేశభక్తి మేం కలిగి ఉన్నాం. ఈరోజు ఇట్లాంటి భయాల పేరు మీద లోకాన్ని భయపెట్టడం అనేటువంటిది సాగదు, చల్ల
నేరదనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. రెడ్డి అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఆయనకు అసలు ఈ కేసు విచారణ మన మోడీ వచ్చిపోయిన తర్వాత డీజీపీ గారిని మన ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగిందని చెప్పి వార్తలు తిరిగినాయి. ఎందుకు మీరు ఈ కేసులో జాప్యం చేసిర్రు అని చెప్పి క్వశ్చన్ చేసిర్రు డీజీపీని అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ఇంకా ఆయన చేసిన తర్వాత కూడా ఇంత జాప్యం జరుగుతూ ఉన్నది. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? నిజంగానే కేసుని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదా? ఎట్లా అనుకోవచ్చు? ఖచ్చితంగా బండి సంజయ్ ఒక కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆయన తప్పించడానికి చేస్తున్నటువంటి నాటకము ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా ఈ నాటకాలు ఆడుతుంటుంది అనేది మనకు స్పష్టంగా. అది ప్రధానమంత్రి మోడీ వచ్చి మాట్లాడినప్పుడు కూడా జనం దృష్టిలో వీళ్ళు చట్టాన్ని అమలు చేస్తున్నట్టుగా, మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నట్టుగా ఉండాలి అనేది వాళ్ళ కాన్సెప్టు. నిజానికి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. గోప్యంగా ఉంచాల్సినటువంటి అమ్మాయి ఐడెంటిటీని బహిరంగంగా సోషల్ మీడియా మాధ్యమాలలో తిప్పడం కావచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? వాళ్ళంతా కావాల్సుకొని చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఈరోజు బెదిరిస్తారు అనుకోవచ్చా? అమ్మాయి తరపున ఖచ్చితంగా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళని ఈ కేసు నుంచి తప్పించడానికి బేరసారాలు ఆడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇలా చూస్తే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి. వేరే అమ్మాయి ఎవరైనా చేస్తే ఇలా రచ్చరచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండే. అసలు భయంకరంగా ఇలా ఆందోళన చేసి వాళ్ళని చట్టం తెలియనటువంటి వాళ్ళు, అమాయకులైనటువంటి పిల్లల్ని వీళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి అందరికీ సోషల్ మీడియాలో కానీ టీవీలో ఎక్కువ ప్రచారం చేసి చేయించేవాళ్ళు. కానీ వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి ఇటువంటి పనికి వాళ్ళు కప్పిపుచ్చడానికి చేస్తూ తిరిగి ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళ మహిళా సంఘాలు చూడండి, వేరే మహిళల్ని పెట్టేసి వాళ్ళు మాట్లాడిపిస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ అమ్మాయిని బహిరంగంగా రోడ్ల మీద తీసుకొచ్చి చేయటం, సమాజానికి చూపించడం అనేది చాలా నిర్లక్ష్యం. ఇది అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఖండించదగ్గటువంటి విషయం. పోలీస్ వ్యవస్థ ఇవాళ పోలీసులు ఏం చేస్తారండి? ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా. పోలీసులు ఏం చేయలేరు, నామినల్ మాత్రమే. వాళ్ళు ఈ కేసుని ఎలా చేయాలంటే అలా చేస్తారు. ఇమీడియట్గా అరెస్ట్ చేయమంటే తక్షణం అరెస్ట్ చేస్తారు. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి వాళ్ళు కోరుతున్నారు, లోపల అంతరంగికంగా కోరుతున్నాడు కాబట్టి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది థ్యాంక్ యూ అండి. బ్రదర్ ఎట్లా చెప్తారు? ఒక పక్క పోక్సో కేసు అనగానే చాలా భయంకరమైన కేసు అని చెప్పి ఒక అనుకునే ఆ సిచ్యువేషన్ నుంచి పోక్సోనా అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది అసలు ఈ కేసు? బండి సంజయ్ కొడుకుని కాపాడడం కోసం, రక్షించడం కోసం తెలంగాణ సమాజం అంతా ఒకవైపు ఉన్నది, రాజకీయ నాయకులు ఒకవైపు ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కవిత, మందకృష్ణ మాదిగ, విశ్వనాథన్ మహారాజు అందరూ ఈరోజు బండి సంజయ్ కొడుకుని కాపాడడం కోసమే ఈరోజు మౌనం వహిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గతంలో అల్లు అర్జున్ సినిమా సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ ఒక బాబు చెందినటువంటి ఒక తల్లి చనిపోతే అల్లు అర్జున్ని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్లో లేదా జైలుకి పంపించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే ఎందుకు నువ్వు అరెస్ట్ చేయట్లేదు? అంటే ఈరోజు నీవు ప్రజలకు లేదా నీ రాజకీయ పబ్బం కోసం లేదా నువ్వు సెలబ్రిటీ కావడం కోసం లేదా దేశంలో ఒక సెన్సేషనల్ న్యూస్ని క్రియేట్ చేయడం కోసం ఆ రోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అధికారం, వాళ్ళ యొక్క మంత్రివర్గం అంతా ఒకటే అనేది ఈరోజు స్పష్టంగా రాష్ట్రానికి, దేశానికి రాజకీయ నాయకులు సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని స్పష్టంగా ఈరోజు నినాదిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి వైఖరి స్పష్టంగా ఈరోజు బండి సంజయ్తో ములాఖత్ అయిందనేది మనకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడైనా చట్టానికి దాసోహులై ఈరోజు రాజకీయ నాయకులంతా ఒకటే అనేది తెలంగాణ సమాజం భావిస్తూ ఉన్నది. వెంటనే రేవంత్ రెడ్డి ఇప్పుడైనా నువ్వు తేరుకోకుంటే రేపు భవిష్యత్తులో నీ పాలనను ఖచ్చితంగా గద్దెదించడం కోసం ఇదే సంఘటన నీకు బీజం పడుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నా, పనిచేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అందుకే సిట్ ఏర్పాటు చేసిన చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? నిజంగా సీరియస్ తీసుకుంటే మరి ఎందుకు ఈరోజు మీరే అన్నట్టు నక్సలైట్లన్నీ అడవులలో ఉండి వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి పెద్ద పెద్ద టెక్నాలజీని వాడి ఈరోజు మీరు ఎన్కౌంటర్లు చేసినటువంటి లేదా ఎన్కౌంటర్లు చేస్తామని మాట్లాడినట్టు బండి సంజయ్ ఈరోజు
రేవంత్ రెడ్డి గారు కూడా మీరు అమిత్ షా పెట్టినటువంటి మీటింగ్లోకి వెళ్ళి ఈ దేశంలో నక్సలైట్ నిర్మూలన కోసం మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మద్దతు చేస్తామని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి వారం రోజులు అవుతున్న ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ దేశంలో బండి సంజయ్ని కొడుకుని అరెస్ట్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారంటే లోపాయికార్య ఒప్పందం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాజకీయ నాయకుల కొడుకులు పిల్లలు ఫ్యామిలీస్ని రేపు భవిష్యత్తులో అది మాకు కూడా ఎదురైందంటే రేపు భవిష్యత్తులో మేము కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి రావచ్చేమో అనేటువంటి భయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అంతా కలిగి ఉన్నది. దానికి వంతుగా పోలీస్ యంత్రాంగం కూడా ప్రభుత్వాలకు ఒత్తసి పలుకుతూ ఈరోజు బాధిత మహిళలకు న్యాయం చేయకుండా ఉంటున్నారనేది స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు కనిపిస్తూ ఉన్నది. బండి సంజయ్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో నిన్న ఆయన వాదనలు వినిపిస్తూ నా క్లయింట్ క్రిమినల్ కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు? ఈరోజు బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమో మా పార్టీకి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి సంబంధం లేదని మాట్లాడుతున్నటువంటి రామచంద్రరావు బండి సంజయ్ నిర్వహించినటువంటి అనేక ప్రోగ్రామ్స్లలో అనేక ర్యాలీలలో అనేక ధర్నాలలో బండి సంజయ్ ఎంబడ బండి భగీరథ్ ఉన్నాడనేది తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి సమాజం అంతా తెలుసు కదా. ఈరోజు బండి సంజయ్ కొడుకుకి మాకు సంబంధం లేదని మాట్లాడినటువంటి రామచంద్రరావు మాటలు ఒక రకంగా ఉన్నాయి. లేదా బీజేపీ లీగల్ టీం అంతా ఈరోజు బండి సంజయ్ కొడుకుని విడుదల చేసుకురావడం కోసం వాళ్ళంతా హైకోర్టు లేదా సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతూ లేదా పెద్ద పెద్ద లాయర్లనంతా ఏర్పాటు చేసుకొని పోక్సో కేసు నుండి ఎట్లా బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. అంటే మీ పార్టీలోనే ద్వంద్వ వైఖరి ఉన్నది. ఈరోజు ఈ సమస్య నుంచి లేదా ప్రజల నుండి ఏదైతే మైనర్ బాలికకు మద్దతు వస్తుందో దాని నుంచి బయటపడడం కోసం లేదా మీరు దాని నుండి కాపాడుకోవడం కోసమే ఈరోజు మీ రకమైనటువంటి మాటలు వస్తున్నాయి. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులు నిర్దాక్షిణ్యంగా మీరైనా ఇప్పటికైనా మీ పార్టీ నుండి బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని నరేంద్ర మోడీకి కూడా స్పష్టమైనటువంటి సంకేతాన్ని బీజేపీ రాష్ట్ర కమిటీ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.